హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వసంత్ వ్లాగ్స్. చాలా రోజులైందబ్బా ఇప్పుడు వీడియో చేసి చూపించక. చాలా రోజుల తర్వాత నేను కూడా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఓకే, కాకముందే స్టార్ట్ చేయకముందే చూపిద్దాం మర్చిపోయినా. అయితే కొంచెం ఉల్లిపాయ రెడ్డిస్ట్ అయిన తర్వాత అప్పుడు చేద్దాము. ఇదిగో చికెన్ కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఏమంటుంది దాన్ని తెలుసు కదా, పాలకూర మెంతం కూర కట్ చేసి పెట్టా. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా, టమాటా. ఓకే, సో వెరైటీ. ఎప్పుడు చికెన్ అనగానే మనం కొబ్బరికాసాలు వేసి మసాలాలు వేసి నూరుకుంటాం చేస్తాం కదా, అట్లా కాకుండా నాకు నచ్చినట్టు డిఫరెంట్ యాంగిల్లో చేస్తున్నా. సో చూడండి మరి తిన్నాక ఎట్లుంటుందో చెప్పాలి మరి. ఓకే, చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ వేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఏం చేసిన అంటే పసుపు వేసిన. ఓకే, పసుపు వేసినాక ఏం చేసిన, పుదీనా ఉంటుంది కదా తెంపుకున్నది, ఆ పుదీనా వేసేసిన. ఒక్క టమాటా కోసుకొని ఇంక వేసేసిన. మనమంతా రివర్స్గా చేస్తాం, ఏ కర్రీ చేసినా ఇట్లాగే ఉంటుంది. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే హెల్త్కి మంచిది, కర్రీ కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేసిన, నేను అల్లం వేసిన, కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ వేయలే, కొంచెం వేసిన. ఎందుకంటే అల్లం నూరిన తర్వాత దాంట్లో కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పోస్తాం కాబట్టి ఎక్కువ వాసన వస్తుంది. అందుకని ఏం చేసిన అంటే కొంచెం అల్లం వేసిన. చికెన్ కూడా వేసేసిన. ఇప్పుడు ఈ రెండు కలిపి మంచి కలపాలి. యాక్చువల్లీ ముందు ప్లాన్ లేదు, నేను వీడియో చేద్దామన్న ప్లాన్ లేదు కాబట్టి స్టాండ్ అవన్నీ పెట్టుకోలే. ఇవన్నీ పెట్టుకుని ఎంత సొంతంగా అనుకున్నా. సడన్లీ గుర్తొచ్చింది, అరే మీకు చూసేది చాలా లేదు కదా, మనం ఎట్లా చేస్తాం చికెన్ అనేది. ఓకే, చికెన్ మొత్తం వేసి కలిపేసిన. ఇట్లా నాకు కర్రీ కొంచెం ఎల్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లిగడ్డ కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు పోసేస్తున్నా. కొంచెం వాటర్ ఉంటే ఉడుతుంది కదా, కొన్ని వాటర్ పోసుకుంటున్నా ఇలా కొంచెం ఉడకడానికి. సో ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మనం ఏం చేద్దాం, మూత పెట్టేద్దాం. చికెన్ తొందరగా ఉడికిపోతుంది కాసేపు. బాగానే ఉడుకుతుందబ్బా. ఇప్పుడే వాసన దంచి పడుతుంది, తినాలనిపిస్తుంది. ఇంకేం వేయలే అంట. మూత తీసేసిన, ఉడుకుతుంది. ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాము. కారం కూడా వేసేసిన, ఉప్పు కూడా వేసేసిన. కారము ఉప్పు వేసి కలిపేసిన. కొంచెం జర్ర దాంట్లో ఉడికిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఇది ఉంది కదా, ఏంటిది, పాలకూర మెంతం కూర, ఇది వేసేస్తా. అప్పుడు చూపిస్తామండి. ఓకే, మస్తు ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఆకుకూర వేసేద్దామా. వెయిట్ వేసేసిన, ఆకుకూర వేసేసిన. ఇంకా ఇది మంచిగా కలపాలి. ఇప్పుడు ఇదిగో బాస్ ఉడుకుతుంది, ఖతర్నాక్ అయిపోయింది కదా. నాకు తెలుసు మీకు తినాలనిపిస్తుంది అన్న సంగతి. వావ్, దీంట్లో ఇంకా లాస్ట్ ఏంటంటే ఒక ఐటమ్ వేస్తారు, ఓన్లీ ధనియాల పొడి, ఇంకేం లేదు ఇక్కడ. ఫైనల్ కొత్తిమీర, ఫైనల్ మళ్ళీ చూపిస్తాను. ఫైనలీ చికెన్ కర్రీ ఓవర్ అయిపోయింది. ఇప్పుడే కొత్తిమీర వేసిన. ఓకే, ఒక్క 5 minutes తర్వాత తిందాం. వచ్చేయండి మీరు కూడా, తిన్నాక ఎలా ఉందో చెప్పండి. ఓకే, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చికెన్ కర్రీ అయిపోయిందండి. ఓకే, ఇంకా లోపల పెట్టేస్తాను ఇప్పటివరకు. ఇంకా దించేద్దాము, తిందాము. ఇలా చేసుకోండి సండే ఎప్పుడైనా వస్తే. మామూలుగా చికెన్ కర్రీ అనగానే కొబ్బరి గసాలు వేసి చేసే బదులు ఏం లేదు, సింపుల్గానే మంచిగా రెండు ఆకుకూరలు వేసుకుని అందులో మెంతం వేయండి, చాలా ఫ్లేవర్ బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. లేకపోతే పాలకూర వేసిన, పాలకూర కూడా మా ఇంట్లో కాసినవి, పైన చెట్టుకు కాసినవే తెప్పుకొచ్చేసి కొంచెం అది కొంచెం ఇది కలిపేసి వండేసిన. లాస్ట్ ఫైనల్ కొంచెం ధనియాల పొడి వేసిన, కొంచెం గ్రేవీ ఉండాలి కదా అందుకనేసి. ఓకేనా, థ్యాంక్ యూ.